పక్కా స్కెచ్, ఎక్కడా తేడా రాకుండా పగడ్బందీ ప్లాన్, పోలీసులకు ఒక్క క్లూ కూడా దొరకకుండా వ్యూహం. ఫైనల్ గా పని పూర్తయింది, చోరీ జరిగిపోయింది. జస్ట్ ఇంటర్ ఫెయిల్ అయిన దొంగ చేసిన ఈ చోరీ పోలీసులకు సవాల్గా మారింది. ఎంత పక్కాగా ఇంటిని దోచేసినా పోలీసులు పట్టేశారు, దొంగను కటకటాల్లోకి నెట్టేశారు. దొంగ క్లూ లేకుండా చేసినా పోలీసులు ఎలా పట్టుకోగలిగారు? ఈ కేసులో కీలకంగా మారిన క్లూ ఏంటి? హైదరాబాద్ లకడీ కపూర్లోని అపార్ట్మెంట్ లోని సీసీ కెమెరాల్లో రికార్డైన ఈ సీన్ చూసారా? బురకా వేసుకున్న ఓ మహిళ అపార్ట్మెంట్ లోకి ఎంత వేగంగా వెళ్లిందో. చేతిలో బ్యాగ్ తో వెళ్తున్న ఈ మహిళను అపార్ట్మెంట్ లో సెక్యూరిటీ వాళ్ళెవరూ అడ్డుకోలేదు. ప్రతి ఒక్కరిని చెక్ చేసి పంపే సెక్యూరిటీ బురకాతో మహిళ రావడంతో అలాగే పంపించేశారు. సీన్ కట్ చేస్తే రెండో కెమెరా. ఇది అపార్ట్మెంట్ లోని కారిడార్ లో ఉంది. ఎంట్రన్స్ దగ్గర సెక్యూరిటీ వాళ్లు అడిగినా అడగకపోయినా ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది వచ్చిన వాళ్లను ప్రశ్నిస్తారు. కానీ ఇక్కడ బురకా మహిళను ఆపలేదు. దీంతో ఆమె నేరుగా 3వ అంతస్తుకు వెళ్లింది. ఇప్పుడు 3వ కెమెరా. ఫ్లాట్ ఎదురుగా ఉన్న లిఫ్ట్ దగ్గర ఉంది కెమెరా. లోపలికి వచ్చిన ఈ బురకా లేడీ నేరుగా ఫ్లాట్ లోకి వెళ్లింది. గంట తర్వాత బయటకొచ్చింది. కారిడార్ లో అనుమానంగా వెళ్తున్న ఈమెను ఓ యువకుడు ఫాలో అయ్యాడు. అయితే మహిళ కావడంతో ఆమెను అడ్డుకోలేదు, ఎవరు అని కూడా ప్రశ్నించలేదు. కారిడార్ నుంచి రోడ్డు మీద వరకు ఆమెను ఫాలో అయ్యాడు. అసలు ఎవరా మహిళ? అపార్ట్మెంట్ లోకి అంత వేగంగా ఎందుకొచ్చింది? గంటసేపు ఎవరి ఫ్లాట్ లో ఉంది? ఏం చేసింది? అక్కడ ఎవరికీ తెలీదు. ఆ బురకాలో ఉన్నది ఓ దొంగ. ఆడదొంగ కాదు, మగాడే. సీసీ కెమెరాలకు మొహం కనిపించకుండా బురకా వేసుకుని ఫ్లాట్ లోకి వెళ్లి ఇల్లు దోచుకుని ఇలా పారిపోయాడు. సాయంత్రం 5 గంటల సమయంలో ఇంటి యజమాని వచ్చింది. బెడ్రూమ్ లో చూస్తే కారం పొడితో పాటు కొన్ని కలర్స్ ఉన్నాయి. అనుమానం వచ్చి అలమారా తెరిచి చూసింది. చోరీ జరిగిందని తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు వచ్చి క్లూస్ కోసం వెతికితే ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో పరిశీలించారు. అపార్ట్మెంట్ కు ఉన్న అన్ని సీసీ కెమెరాల్ని పరిశీలించారు. అయినా ఆధారాలు దొరకలేదు. అయితే బురకాతో కనిపించిన మహిళ ఎవరని ఆరా తీశారు. ఎవరి ఇంటి నుంచి వచ్చింది అని అన్ని ఫ్లాట్ల యజమానులను ప్రశ్నించారు. ఆమె ఎవరో తమకు తెలియదని అందరూ చెప్పడంతో దొంగెవరో తేలిపోయింది. అయితే నడక నుంచి బాడీ లాంగ్వేజ్ వరకు అన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే బురకాలో ఉన్నది మహిళ కాదని నిర్ధారించారు పోలీసులు. తాళం పగలగొట్టలేదు కాబట్టి తెలిసిన వ్యక్తుల పనే అయి ఉంటుందని పోలీసులు తేల్చారు. ఐదు రోజులుగా వ్యాపారవేత్త శ్రీకాంత్ ఇంట్లో పనిచేసే ఓం ప్రకాష్ విధులకు రాలేదు. దీంతో అతడిపై పోలీసులకు అనుమానం వచ్చింది. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే బురకాలో వచ్చి చోరీ చేసింది అతనేనని తేలింది. ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుంచి చోరీ పూర్తి చేసి పరారయ్యే వరకు బురకాతోనే ఉన్నాడు ఓం ప్రకాష్. అపార్ట్మెంట్ తో పాటు ప్రతి గల్లీలో సీసీ కెమెరాలు ఉన్నా ఎక్కడా మొహం కనిపించలేదు. పోలీసుల్నే బురిడీ కొట్టించి చివరికి ఇలా దొరికిపోయాడు. ఈ దోదన వేసిన తర్వాత కవర్ తీసుకుని అదే పద్ధతిలో మళ్ళీ లగ్డికాపూర్ ఏరియాకి వచ్చి వాటర్ తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. సేమ్ మళ్ళీ బైబుల్ హౌస్ పోయి డ్రెస్ చేంజ్ చేసుకుని అక్కడ పెట్టినటువంటి బైక్ తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇతను ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నా కెమెరా మాకు ఈ కేసును సాల్వ్ చేయడంలో సీసీ కెమెరాలే మాకు ప్రధానంగా ఉపయోగపడ్డాయి. సీసీ కెమెరాల ద్వారా లభించినటువంటి చిన్న క్లూ ద్వారా మేము ఈ కేసు డిటెక్ట్ చేయడం చాలా సంతోషం ఉన్నది. వ్యాపారి శ్రీకాంత్ ఇంట్లో ఓం ప్రకాష్ పనిచేసేవాడు. కొంతకాలంగా ఇక్కడ పనిచేస్తూ ఇంట్లో ఉన్న తాళం చెవులకు డూప్లికేట్ కీస్ తయారు చేయించాడు. ఇంట్లో ఎవరు ఏ టైంలో ఉండరో అతనికి బాగా తెలుసు. టైం చూసుకుని మారుతాళాలతో ఇంట్లోకి ప్రవేశించి బంగారం, నగదు ఎత్తుకుని పారిపోయాడు. దొంగ తెలివితో సీసీ కెమెరాలకు మొహం కనిపించకుండా బురకా వేసుకుని చోరీ చేసినా చివరకు అవే సీసీ కెమెరాలు ఓం ప్రకాష్ ను పట్టించాయి. మనుషులు అబద్ధం చెప్పొచ్చు కానీ దృశ్యం అబద్ధం చెప్పదనే మాటకు ఇదే ఉదాహరణ. సీసీ కెమెరాలకు చిక్కకుండా బురకాలు వేసుకుని మరీ చోరీ చేసినా తప్పించుకోలేరని ఈ కేసు రుజువు చేసింది.